వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ గారు ఈ అంటే మనకి సీతాదేవిని ఆదర్శంగా తీసుకోవాలి స్త్రీలు అనే విషయాన్ని స్ట్రెస్ చేస్తూ అంటే దాన్ని ఎంఫసైజ్ చేస్తూ ఒక కథ దీంట్లో పొందుపరచడం జరిగింది. దాంట్లో సీతారాములు యుద్ధం తర్వాత పుష్పక విమానంలో వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు అగస్త్య ముని గారి ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ శ్రీరామచంద్రుడు చెప్తాడు, నేను సముద్రాన్ని ఎలా దాటాను అంటే దాని మీద నిర్మించిన సేతు నిర్మాణం కానీ ఆ సముద్రం మీద నుంచి ఎలా వెళ్ళాను అనే విషయాన్ని వారికి చెప్పకు, నువ్వు మిగతా విషయాలు మాట్లాడు అని చెప్తాడు. అయితే సీతమ్మ వారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తుంది లోపాముద్రాదేవితో. అయితే లోపాముద్ర అంటుంది, అరే రామచంద్రుడు సేతు నిర్మించుకుని వెళ్ళాల్సి వచ్చిందా, నా భర్త అయితే ఒక్కసారి సముద్రాన్ని తాగేసి దారి కల్పించేశాడు, నా భర్త రాముడి కంటే గొప్పవాడు కదా అని అంటుంది. అప్పుడు ఆవిడంటుంది, అందుకనే ఆయన్ని తాగేసి దాన్ని మూత్ర విసర్జన చేస్తే సముద్రం అయింది, అందుకోసమే అది ఉప్పుగా ఉంటుందనేది కథ అన్నమాట. సో ఆవిడ ఏముంటుందంటే, అందుకనే రాముడు దాన్ని తాగడం కానీ దాన్ని ఇంకింపజేయడం కానీ చెయ్యలేదు, ఎందుకు అంటే అది మూత్రం కాబట్టి దాన్ని అంటుకోడు, అపవిత్రం. సో ఆయన దాని మీద నుంచి సేతు నిర్మాణం చేసుకుని వెళ్ళాడు అని చెప్పేసి ఆవిడ అంటుందన్నమాట. అంటే ముందర రామచంద్రుడు ఆ ప్రస్తావన చేయొద్దన్నాడు, అయితే ఆవిడ పొరపాటున ఆ ప్రస్తావన చేసింది, ఎందుకంటే ఆయన సముద్రాన్ని తాగేశాడు కాబట్టి. అలాంటి స్థితిలో ఆవిడ వెంటనే చాకచక్యంగా తన రాముడి యొక్క గొప్పతనాన్ని ఆవిడ ఈ విధంగా దాన్ని, అంటే ఆ ఏ బాణాలైతే సముద్రుడి మీద ఉపయోగిస్తాడో ఆ బాణాలు కూడా అపవిత్రం అవుతాయి, మళ్ళీ వచ్చి ఆయన అంబుల పొదిలో చేరుతాయి కాబట్టి అవి అపవిత్రం అవుతాయి. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆ పని చెయ్యకుండా దాని మీద బాణాలు ఉపయోగించకుండా సముద్రం మీద వారధి కట్టాడు అని చెప్తుంది. ఎంతో చాలా చాలా చిత్రంగా చాలా అందంగా సీతమ్మ వారి యొక్క సౌశీల్యాన్ని, ఆవిడ యొక్క నేర్పరితనాన్ని, ఆవిడ యొక్క తెలివితేటల్ని మనకి ఈ గ్రంథంలో మౌసీజీ గారు చెప్తారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి దాన్ని ఏ విధంగా పాటల రూపంలో పాడాలో, ఎలా ప్రచారం చెయ్యాలో కుశలవులకు విశదీకరించాడు. ఆయన అందులో చెప్తాడు, ముందర రాజమార్గాలలో దాన్ని పాడండి, ఎందుకంటే రామచంద్రుడు అయోధ్యలో ఉన్నప్పుడు అయోధ్యకి ఆయన తనతో పాటు వాళ్ళని తీసుకొస్తాడు. అక్కడ అశ్వమేధ యాగాన్ని చెయ్యాలని శ్రీరామచంద్రుడు సంకల్పించుకున్నందుకు అటు వస్తారు. వచ్చి ఆ రామాయణ గాథని ఆయన వీళ్ళకి పాడటం నేర్పిస్తారు. దానికి ఒక శృతి, ఒక లయ, ఒక పద్ధతి ఏ రకంగా పాటించాలో ఆయన చెప్తారు. చెప్పి రాజమార్గాలలో దీన్ని పాడండి, దీని పట్ల అతి గౌరవంతో చాలా పవిత్రతని మెయింటైన్ చేస్తూ దీన్ని పాడాలి మీరు అని చెప్తాడు. ఎలా పాడాలో కూడా వాళ్ళకి విశదీకరించాడు. ఎంతో భక్తిభావంతో, భక్తి తత్పరతతోటి పవిత్రంగా వాళ్ళు రాజమార్గాలలో ఈ గానం చేయాలి. ఈ గానం చేశాక ఈ గానం గురించి శ్రీరామచంద్రుడికి తెలుస్తుంది. ఇలా ఇద్దరు పిల్లలు వచ్చారు పాడుకుంటున్నారని ప్రజల ద్వారా శ్రీరామచంద్రుడికి తెలుస్తుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు వాళ్ళని తీసుకురమ్మని సభకి పిలుస్తాడు. అప్పుడు వెళ్ళండి, అప్పుడు ఆయన అంతఃపురంలో పాడండి అని చెప్తాడు. ఆయన చెప్పినట్లుగానే జరుగుతుంది. ఇంకొక విషయం ఆయన ఏం చెప్తాడంటే, అక్కడ మీరు శ్రీరామచంద్రుడు ఎదురుగా పాడుతున్నప్పుడు ఏ విధంగానూ ఆయనకి దాంట్లోంచి ఆయనకి బాధ కలిగించే విధంగా మీరు ప్రవర్తించకూడదు. సో శ్రీరామచంద్రుడి పట్ల అంత గౌరవప్రదంగా దాన్ని పాడాలని చెప్తాడు. అప్పుడు కుశలవులు రాజమార్గంలో పాడింది విని శ్రీరామచంద్రుడు పిలిపించుకున్నాక వెళ్ళి అక్కడ
శ్రీరామచంద్రుడి సభలో రామాయణాన్ని పాడటం జరిగింది. లక్ష్మీబాయి కేల్కర్ గారు మౌసీజీ, వందనీయ మౌసీజీ ఇంకొక విషయాన్ని కూడా మనం అగస్త్యముని ఆశ్రమంతో అసోసియేట్ అయినది మనం చెప్పుకుంటాం. దాంట్లో ఏంటి అంటే అగస్త్యముని దగ్గరికి అంటే ముందర వెళ్ళినప్పుడు సీతా అమ్మవారితో వెళ్ళినప్పుడు చాలా ఆదరంగా వాళ్ళు అంటే అరణ్యవాసం మొదట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు అగస్త్యముని ఆశ్రమంలో మంచి అతిథి మర్యాదలు, మంచి ఆహారాన్ని అన్నీ ఇచ్చి వాళ్ళని ఎంతో బాగా ఆహ్వానించడం జరిగింది. అయితే తర్వాత సీతమ్మ వారి యొక్క అపహరణ జరిగాక అంటే రావణాసురుడు ఎత్తుకుపోయాక వీళ్ళు వెళ్తే అంతగా వాళ్ళు ఆదరించలేదు. మళ్ళీ సీతమ్మ వారిని తీసుకుని వాపసు వస్తున్నప్పుడు పుష్పక విమానంలో మళ్ళీ అంత ఆదరణగా అంత ప్రేమగా చూశారు. ఇవి జరిగేటప్పటికీ లక్ష్మణుల వారికి ఒక క్వశ్చన్ వచ్చింది, ఇదేంటి ఈయన సీతమ్మ వారు ఉన్నప్పుడే మమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఆమె లేనప్పుడు మమ్మల్ని ఈ రకంగా ఆదరించలేదు అని లక్ష్మణుల వారికి సంశయం వస్తుంది. ఈ సంశయాన్ని శ్రీరాముడు నవ్వుతూ ఊరుకుంటాడు. అయితే ఆ సంఘటన తర్వాత ఆయనను అడుగుతారు అగస్త్యమునిని, ఎందుకు మీరు ఇలా చేశారు, మమ్మల్ని సీతమ్మ వారు లేనప్పుడు ఎందుకు మమ్మల్ని అంతగా ఆదరించలేదంటే భార్యాభర్తలు ఒకరికొకరు పూర్ణతాన్ని ఇస్తారు, లేకపోతే వాళ్ళు సగమే. ఆయన సగం మనుషుల్ని ఆదరించాడు అన్నమాట. పూర్ణ పరిపక్వత ఎప్పుడు వస్తుందంటే, పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసినప్పుడే పూర్ణత్వం. పురుషుడికైనా అంతే, స్త్రీకైనా అంతే. ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు అపూర్ణతలో ఉంటారు. కాబట్టి నేను పూర్ణత్వాన్ని ఆహ్వానిస్తానని చెప్తాడు. ఎలాగంటే సీతమ్మ వారు ఉన్నప్పుడు రాముడు పరిపూర్ణుడు, సీతమ్మ వారు లేనప్పుడు రాముడు పరిపూర్ణుడు కాదని, అలాగే రామయ్య లేనప్పుడు సీతమ్మ వారు పరిపూర్ణురాలు కాదని విషయాన్ని ఈ సంఘటన చెప్పేటప్పుడు లక్ష్మీబాయి కేల్కర్ గారు మనకి విశదీకరిస్తారు. My Media, the voice of India.